నాయనా, ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి అయ్యా మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు 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 అయ్యా, స్తోత్రములు 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 నాయనా. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, సృష్టికర్త అయిన దేవ, సర్వశక్తి గల దేవ, నీకు స్తోత్రములు స్తోత్రములు. మొదటివాడా కడపటివాడా నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవా నీకు స్తోత్రములు. సమాధానమునకు అధిపతి నీకు స్తోత్రములు. నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నాయన. మా పాపముల నిమిత్తము సిలువలో బలియాగమైన దేవానికి స్తోత్రములు. నిశ్చయంగా మా రోగమును భరించి మాకు ఆరోగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రములు. అయా, గాయములు నువ్వు పొంది స్వస్థత మాకు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు 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 నాయన. సిలువలో నీ ఆత్మను అర్పించి నీ ఆత్మను మాకు సంచకరువుగా ఇచ్చిన విధానమును బట్టి స్తోత్రం 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 నాయన. సిలువలో తండ్రి నీ మహిమను కోల్పోయి నీకు సమరూపమైన మహిమను మాకిచ్చిన దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అవమానాలు, నిందలు నువ్వు భరించి మాకు పేరును, ప్రఖ్యాతను, ఘనతను అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఈరోజునైనా విక్టర్ రాజును మీరు ఆరాధనకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఈరోజు మహిమక్క గారిని కూడా ఆరాధనకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. అయ్యా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రం 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 నాయన. అవును తండ్రి, ఒక ఆత్మ యొక్క విలువ ఎంతో మాకు తెలియజేసావు నైనా. నీకు స్తోత్రములు 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 స్తోత్రం నైనా. అవును తండ్రి, నీ ఆత్మ ద్వారా నడిపించినందుకు స్తోత్రములు 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 అయ్యా, స్తోత్రమునైనా స్తోత్రము. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. నీ దాసుడు వట్టివాడు మట్టివాడునైనా, జ్ఞానము లేనివాడు, బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు, జ్ఞాపక శక్తి లేనివాడునైనా నీ దాసుని అభిషేకించి నీ దాసుని ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, పామరుణ్ణి తండ్రి కనికరించండి, దయ చూపించండి అయినా. మరి నాకు తెలివి, జ్ఞానము కొదవగా ఉన్నాయి తండ్రి, మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. అమ్మ, దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. గత 3 వారాలుగా తేళ్లపూరి గ్రామంలో అభిషేకమ్మ అని ఒక ఆమె రావడంలా ప్రార్థనకు. ఈరోజు అడిగాను, ఎందుకు ఆ అమ్మగారు రావట్లేదని అడిగితే, ఆదివారం మనం బల్ల ఇస్తాం కదా, బల్ల ఇచ్చేటప్పుడు ఆమెకు బల్ల ఇవ్వడం నేను మర్చిపోయాను 3 వారాల కిందట. తర్వాత నేను మళ్ళీ అడుగుతాను, ఎవరికైనా అందకుంటే అమ్మా మీ కుడి హస్తాలు ఎత్తి పట్టుకోండి అంటే ఎవరు ఎత్తి పట్టుకోలేదు. అందులో ఆమెకు కొంచెం చెవుడు కూడా ఉంది, బండ చెవుడు ఉంది. ఆమె చెయ్యి కూడా ఎత్తి పట్టలేదు. అందుకే మీరు కూడా గమనించాలి, ప్రభు బల్ల కొరకు మీ కుడి హస్తాలను ఎత్తి పట్టుకోండి అంటే కొంచెం పైకి ఎత్తి పట్టుకోండి, కనిపించేలాగా. చెయ్యి ఎత్తిన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు కదా. పరిశుద్ధంగా
నిష్కలంకంగా నిందారహితంగా ఉంటేనే వాళ్ళలో చేయి వేస్తారు. కొంతమంది చేయి ఎత్తరు, అప్పుడు మనం వాళ్ళకి ఇవ్వకూడదు. చెయ్యి ఎత్తిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఆమె చెయ్యి ఎత్తలేదు, ఏమైనా ఒకవేళ ఆమె హృదయంలో దోషారోపణ ఉండి ఎత్తలేదేమో నేను అనుకున్నాను. కాబట్టి నాకు బలి లేదని ప్రార్థనకు రావడం మానేసి. మీరు కూడా అలాగూ మిస్ అవుతారేమని నేను ముందే చెప్తున్నా. మీకు బల్ల కోసం నేను అడిగినప్పుడు మీ కుడి హస్తాలు పైకి ఎత్తి పట్టుకోండి. మళ్ళీ రెండోసారి కూడా అడుగుతాను, ఎవరికైనా అందకుంటే మళ్ళీ ఒక్కసారి చేయెత్తమని. అప్పుడైనా ఎత్తండి, ఖచ్చితంగా మీకు అందించబడుతుంది. మరి నాకు ఒక టెన్షన్ ఉంటుంది, అక్కడ ముగించుకోవాలా, మళ్ళీ ఇక్కడికి రావాలా. టెన్షన్తో ప్రార్థన జరిగిస్తూ ఉంటాను. టెన్షన్ పడకూడదు, కానీ సమయం దాటిపోతుందేమో అనే భయం. మరి దేవుడు నన్ను క్షమించాలి, మీరు కూడా కొంత అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. చేయెత్తాలంటే ఎవరికి ఇట్లా ఎత్తాకరి, కొంచెం పైకి ఎత్తండి. ఊరికి ఇట్లా పెడితే నాకేమర్థమవుతుంది? కొంచెం పైకి ఎత్తితే అందియడానికి కూడా బాగుంటుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రార్థించండి. ఆమె పేరు అభిషేకమ్మ. అదొకటి కారణం. ఇంకొకటి కూడా ఉందంట. కారణం ఏంటంటే, బుధవారం రాత్రి ప్రార్థనకు వచ్చిండేదంట. బైక్ మీద ఆమె మధ్యలో ఎక్కడో ఉంటే ఆమెను వదిలిపెట్టి వచ్చినాడు. వదిలిపెట్టి వచ్చినది ఈమె చూసిందంట. నన్ను వదిలిపెట్టలేదు, ఆమెను వదిలిపెట్టి వచ్చినారని. చూడండి, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు అలిగి ప్రార్థన పోగొట్టుకుంటే ఎవరికి నష్టం? మీకా మాకా? మీకే నష్టం. ఎవరైతే అలుగుతారో వాళ్ళకే నష్టం. అదొక సైతాను శోధన. కాబట్టి అటువంటి శోధనలకు గురి కాకండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకోవాలమ్మా. మీకు కొద్ది మంది చాలు, మీరు బాగుపడితే ప్రపంచాన్నే తలకిందులుగా మారుస్తారు. మీరు ఈ కొద్ది మంది బాగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుడు వినగలిగినట్లుగా మీకు చెవులు మనస్సు అనుగ్రహించునుగాక. 9వ వచనం. సోమరి ఎందాక నువ్వు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెం నిద్రించేదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చూడండి, నిద్ర అంటే అందరికి ఇష్టమే కదా. నిద్రపోవడం అంటే చాలా ఇష్టం. మరి ఈ రోజుల్లో అయితే పగలు నిద్రపోతున్నారు, రాత్రులు కూడా నిద్రపోతున్నారు. పగలు నిద్రపోతారు, రాత్రి కూడా నిద్రపోతారు. నిద్ర అనేది ఒక మత్తు. అది కూడా ఒక సారాయిలాగా, అదొక మత్తు. చాలాసార్లు మనం అనుకుంటాం, తెల్లవారుజామునే లేయాలి, ప్రార్థన చేసుకోవాలి. తెల్లవారుజామున లేయాలని అనుకుంటూ ఉంటాం, కానీ ఇంకా కొంచెం పడుకుందాంలే, ఇంకా కొంచెం కొనుక్కుదాంలే అని మళ్ళా చేతులు ముడుచుకొని పండుకుంటాం. లేవడానికి ఇష్టపడం. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడిందండి, ఇంకా కొంచెం నిద్రించేదనని, కొంచెం కొనికెదనని
కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుకొనుచుందు. అనుకుంటారా మీరు కూడా అలాగ అనుకునేటువంటి స్థితిలో ఉన్నారా? ఈ నిద్ర మత్తు వలన, ఈ నిద్ర భారం వలన ఎన్నో నష్టాలు ఉన్నాయండి. ఆ నష్టాల గురించి నేను మీతో చెప్తున్నాను ఈరోజు. చాలామందికి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నిద్ర రాదు, సీరియల్ చూసేటప్పుడు నిద్ర రాదు, సినిమా చూసేటప్పుడు నిద్ర రాదు. ఎప్పుడు నిద్ర వస్తుందంటే, ఈరోజు చెప్తున్నాడు మహేష్, బైబిల్ చదువుకుందాం అనే లోపల నిద్ర వస్తుందంట ఆయనకు. బైబిల్ చదువుకుందాం అనే లోపల నిద్ర మత్తు వస్తుందంట. ప్రార్థన చేసుకుందాము అనే లోపల పడుకోలే, మళ్ళీ చేసుకుందావు కానీ పడుకొని లేచినాక చేసుకుందులే అంటారంట. నిజంగా ఈ నిద్ర మత్తు వలన మనకు చాలా అనార్థాలు జరుగుతూ ఉన్నాయి, చాలా నష్టాలు జరుగుతున్నాయి. బైబిల్లో మనము ధ్యానం చేయబోతున్నాము. శాపం కూడా వచ్చిందండి ఈ నిద్రమత్తు వలన. ఇక్కడ చూడండి, సోమరి ఎందాక నీవు పండుకొనేదవు, ఎప్పుడు నిద్ర లేచేదవు? ఎందాక పడుకుంటావు? ఎందాక పడుకుంటావు? ఎప్పుడు నిద్ర లేస్తావు? అంటే మనకు టైమింగ్స్ అన్నీ ఏం లేవండి ఈ రోజుల్లో. మనం చూస్తే కొంచెం టౌన్లోకి వెళ్ళి చూస్తే క్రైస్తవుల్లో చాలా వరకు తెల్లవారుజామునే లేచే అలవాటు ఉంటుంది. కొంతమందికి మాత్రం 8కి 9కి 10 గంటలకు లేచే వాళ్ళు కూడా ఉన్నారండి. నేను విన్నాను చాలాసార్లు, వాళ్ళు 10 గంటలకు లేస్తారన్నా, ఇప్పుడు లేయరంటున్నారు. 10 గంటలకు లేస్తారంట, పగలు ఉదయం 10 గంటలకు లేస్తారంట. రాత్రి ఎప్పుడు అనుకుంటారమ్మా అంటే, సినిమా అయిపోవాలంట, టీవీలో సినిమా అయిపోయినాక వండుకుంటారంట. సినిమా ఎప్పుడు అయిపోతుంది అంటే 12:30, 1 గంటకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత పడుకుంటారంట. ఉదయం ఎప్పుడు లేస్తారంటే 10 గంటలకు లేస్తారు. అంటే ఎప్పుడు పడుకునేది తెలియదు వాళ్ళకు, ఎప్పుడు లేచేది కూడా వాళ్ళకు తెలియదు. అదే అడుగుతున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమడుగుతున్నాడు? సోమరి ఎందాక నువ్వు పండుకునేదవు? సోమరి ఎప్పుడు నువ్వు నిద్ర లేస్తావు? ఎంత బాగా అడుగుతున్నాడు కదా దేవుడు. ఎందాక పడుకుంటావు, ఎప్పుడు లేస్తావు? అది నీకు తెలుసా కనీసం? ఇప్పుడు మనం అనుకుంటాం తెల్లారుజామున 5:30కు లేయాలి, లేకపోతే 5 గంటలకు లేయాలి, లేదంటే 3 గంటలకు లేయాలి, లేకపోతే 4 గంటలకు లేయాలని ఒకటి అనుకొని పండుకుంటాం పడుకునేటప్పుడు. అలా అనుకొని పడుకుంటే ఖచ్చితంగా లేస్తాం. అసలు ఏమీ అనుకోకుండా పడుకుంటే ఎట్లా లేస్తాం? అందుకే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎప్పటి వరకు పడుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఎప్పుడు లేయాలనుకుంటున్నావు? అది మీరు గమనించాలి. చూడండి, నీవు ఇక కొంచెం నిద్రించేదనని, కొంచెం కునికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నువ్వు అనుకొనుచుందు. నిజమేనా? ఇంకా కొంచెం పండుకుందాంలే, ఇంకా కొంచెం కునుకుదాంలే, ఇంకా కొంచెం చేతులు ముడుచుకొని పండుకుందాంలే అని అనుకుంటామంట. నిజమేనా? దేవునికి అన్నీ తెలుసండి. ఆయన ఎవరు? చూచుచున్న దేవుడు. అందరినీ చూస్తుంటాడు ఆయన. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరినీ చూస్తుంటాడు. ఎవరు ఎంతసేపు నిద్రపోతారో ఆయనకు తెలుసు. రాత్రి ఎన్ని గంటలకు వండుకుంటావో నువ్వు, ఉదయం ఎన్ని గంటలకు లేస్తావో, రాత్రి నువ్వు సినిమాలు చూస్తావో, సీరియల్ చూస్తావో, అన్నీ తెలుసు ఆయనకు. తెలుస్తుందా తెలుసా? ప్రతిదీ తెలుస్తుంది ఆయన. తెలియదంటూ ఏమి ఉండదండి. ఆయన ఆకాశము నుండి అన్ని చూస్తూ ఉన్నాడని రాయబడింది వాక్యంలో. దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. దావీదు కూడా అంటాడు కదా, అయ్యా నేను కూర్చుండుట నీకు తెలుసు, పరుండుట నీకు తెలుసు.
అన్నీ తెలుసు ఆయన. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు నీతో. చదవమ్మా 11వ వచనం. అందుచేత, ఎందుచేత? అందుచేత అని ఉంది ఆడ. ఎందుచేత? కొంచెంసేపు పడుకుందాంలే, కొంచెంసేపు కునుకుదాంలే, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పండుకుందాంలే అని నువ్వు అనుకున్నావు అనుకో, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము ఏమొస్తుందంటమ్మా? దారిద్ర్యం. ఏంటి దారిద్ర్యం అంటే? తినడానికి ఆహారం ఉండదు, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉండవు, ఉండడానికి ఇల్లు ఉండదు, ఏమా పరుచుకోవడానికి మంచి దుప్పట్లు ఉండవు, మంచి పరుపు ఉండదు. దరిద్రం అంటే అదే. కప్పుకోవడానికి, చలి ఆపుకోవడానికి దుప్పటి కూడా ఉండదు. దరిద్రం అంటే అదేనండి. చలి ఆపుకోవడానికి దుప్పటి కూడా ఉండదు. ఎవరైతే నిద్రమత్తులుగా ఉంటారో, ఎవరైతే సోమరులుగా ఉంటారో, ఎవరైతే ఎప్పుడు పండుకోవాలనో ఎప్పుడు లేయాలనో తెలియదో వాళ్ళు దరిద్రులు అవుతారు. ఎప్పుడు పండుకోవాలా? పూర్వకాలంలో ఈ టీవీలు, ఈ కరెంటు లేనందువలన సాయంత్రం 6:30, 7 కల్లా నిద్రపోయేవాళ్ళు. అవును, టీవీలు ఉండేది కాదు, కరెంటు కూడా ఉండేది కాదు. సాయంత్రం పొలం పనికి పోయొచ్చి 5 గంటలకల్లా ఇంటికి వచ్చి భోజనం చేసుకొని 6, 6:30 కల్లా పడుకునేవాళ్ళు. తెల్లవారుజామునే లేచేవాళ్ళు 4కు, లేదంటే 5కు, కొంతమంది 3కే లేచేవాళ్ళు. 3 నుంచి 6 వరకు దేవదూతలు సంచరించేటువంటి సమయం అది. ఆ సమయంలో లేచి వాళ్ళు ఇక పేడకాళ్ళు తీసుకోవడము, ఇంట్లో పనులు, వంటలు వండుకోవడము, మళ్ళీ పొలానికి పోవడానికి రెడీ కావడం, ఇలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు పడుకునేది 12, 1 గంటకు, లేచేది 8, 9, 10. అంటే టైమింగ్స్ మారిపోయినాయి. అందుకే మన జీవితంలో కొన్ని సరైన రీతిగా చేసుకోలేకపోతున్నాం, ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం. వాటికి సమయం ఉండదు. తెల్లారింది అనుకోండి, ఇంకా మన ఆలోచన ఏమవుతుంది? ప్రార్థన మీద కాదు, వాక్యం మీద కాదు, ఎంతసేపు ఉన్నా కొరక మీదకి పోతుంది ఆడళ్ళకైతే కదా. కసువులు కొట్టుకోవాలా, అంట్లు తోముక, అబ్బా చాలా పనులు ఉన్నాయి, వంట వండాలా, టిఫిన్ చేయాలా, ఇన్ని పనులు ఉన్నాయని చెప్పి ఇంకా ప్రార్థన ఎగరగొడతారు. ఆ రోజు వాక్యం చదవడం కూడా అది ఎంతసేపున తెల్లవారుజామున లేస్తేనే అది వీలవుతుంది, ప్రార్థన చేసుకోనికైనా వాక్యం చదువుకోవడానికైనా. అందుకే ప్రతి మనుష్యుడు తెలుసుకోవాలి ఏంటంటే ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు నిద్ర లేయాలి అనేది తెలుసుకోవాలి. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి, బైబిల్లో తీయండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఇంకా చాలా చీకటి ఉండగానే, చాలా చీకటి అని రాయబడిందండి. ఇప్పుడు కొద్దిగా చీకటి అంటే 5:30, 5:45. చాలా చీకటి అంటే 4 కానీ లేకపోతే 3 కానీ అయిండొచ్చు. నేను అనుకుంటున్నాను 3 గంటలకే అనుకుంటున్నాను. ఆయన చాలా చీకటి ఉండగానే లేచి బయలుదేరి అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, తెల్లవారుజామున 3కు లేస్తే చాలా మంచిది, 4కు లేస్తే కొంచెం మంచిది, 5కు లేస్తే మంచిదే. కానీ
3 గంటల నుంచి 6 గంటల వరకు దైవ ధ్యానంలో గనక మనం ఉండగలిగితే అది నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. అలాంటి ప్రార్థనా శక్తిని నువ్వు పొందుకోవాలి. దేవుడు అందుకే మనకు చెప్తూ ఉన్నాడు, అయ్యా మీరు సోమరుల వలె ఉండొద్దు, మీరు నిద్రమత్తు కలిగి ఉండవద్దు. ఇంకా కొంచెం పడుకుందాంలే, ఇంకా కొంచెం పడుకుందాంలే అని చేతులు ముడుచుకోవద్దు. దోపిడిగాడు వచ్చినట్లు మీ మీదికి దారిద్ర్యం వస్తుంది. ఆయుధదారుడు వచ్చినట్లు లేవి మీ యొద్దకు. ఆయుధదారుడు అంటే ఒక యుద్ధ వీరుడు, యుద్ధానికి సైనికులు, ఒక యుద్ధ వీరుడు సైనికుడు యుద్ధానికి ఎట్లా పోతాడు? శత్రువు మీదకి ఎలా పోతాడు? వేగంగా పోతాడు. వేగంగా దరిద్రం వస్తుందంట, వేగంగా లేమి వస్తుందంట. లేమి అంటే ఏందమ్మా? కొరత. లేమి అంటే కొరత. అన్ని కొరతలే. ఉప్పు ఉండదు, కారం ఉండదు, గ్యాస్ ఉండదు, సర్వలు ఉండవు. ఏదన్నా చేద్దామంటే అది చేయడానికి పనిముట్టు కూడా దొరకదు. లేమి, దరిద్రం, లేమి, ఈ రెండు కూడా అతి వేగంగా వాళ్ళ మీదకి వస్తాయంట. అతి వేగంగా. అందుకే దయచేసి మన అభిషిక్తుని సంఘంలో తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేసే విధానం నేర్చుకోండి. అప్పుడు మీ కుటుంబాల్లో దారిద్ర్యం ఉండదు, అప్పుడు మీ కుటుంబాల్లో లేమి ఉండదు. రాసి పెట్టుకోండి కావాలంటే. తెల్లవారుజామునే లేచి నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో దరిద్రం ఉండదు. తెల్లవారుజామునే నువ్వు లేచి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో లేమి ఉండదు. అమ్మ, ఇంత పెద్ద మందిరం ఎలా కట్టబడిందో తెలుసా? తెల్లవారుజామున 3 గంటలకు లేచేవాడిని. తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రతి వస్తువుని గురించి ప్రార్థించేవాడిని నేను. ఈ బండల కోసం, ఈ స్లైడింగ్ విండోర్స్ కోసం, ఆ మెయిన్ డోర్ కోసం, ఆ ఇటుకల కోసం, కంకర కోసం, ఇసుక కోసం, సిమెంట్ కోసం, కడ్డీల కోసం, ఈ ఫ్యాన్ల కోసం, ఈ టీవీల కోసం, ఈ వాచ్ల కోసం ఎంత ప్రార్థన చేశామని. ఏదైతే మేము ప్రార్థించామో అవన్నీ ఇక్కడ మీకు కనపడుతూ ఉన్నాయి. ప్రార్థన లేకుండా ఏవి రాలేదండి. తెల్లవారుజామున 3 గంటలకు లేచి చేసిన ప్రార్థన వలనే ఇంత గొప్ప మందిరము కట్టబడింది. ఇది మీరు నేర్చుకోవాలి. మీరు ధన్యులుగా తెల్లవారుజామున లేచి 3 గంటలకు లేచి ప్రార్థన చేసినారంటే నేను చెప్తున్నాను, మీ పిల్లల తరాల వరకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీ ప్రార్థన దేవుని సన్నిధి చేరుతుంది. మీ ప్రార్థన దేవుడు ఆలకించి మీకు సహాయం చేస్తాడు. కాబట్టి తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయడం నేర్చుకోండి. నిద్రమత్తును వదిలేయండి. నిద్రమత్తును వదిలేయండి. చూడండి ఒక్కసారి ఆదికాండం 15వ అధ్యాయము నిద్రమత్తు వలన కలిగిన శాపము చూస్తున్నాం ఇక్కడ. ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. బాగా అందరు తీసుకోండి అమ్మా, బైబిల్ తీసుకోండి. ఆదికాండము 15వ అధ్యాయం అంటే పేజ్ నంబరు 10. పేజ్ నంబర్ 10 పాత నిబంధన, పేజ్ నంబర్ 10, 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆయన ఎవరు? ఆయన అబ్రహాము ఏం చేసినాడో చూడండి. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి
దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. పొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు సమధిక, ఇక్కడ ఆయన అంటే ఎవరు? ప్రభు చెప్తున్నాడండి, దేవుడు చెప్తున్నాడు. నీ సంతతి వారు సమధి కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. చాలు, వింటున్నారా? దేవుడు అబ్రహాముకు దర్శనం ఇచ్చాడండి. అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. ఇదిగో అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆకాశ నక్షత్రాలు చూడు, లెక్కలేనన్ని ఉన్నాయి. అలాగూ నీ సంతతిని ఆశీర్వదిస్తాను. ఇసుక రేణువులు చూడు, ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయి ఎంచుతారన్న ఎవరన్నా? ఇసుక రేణువులు చూడు, అలాగూ నీ సంతతిని నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన తర్వాత దేవుడు బలి అర్పించమన్నాడండి. దహన బలి అర్పించమన్నాడు. ఆ దహన బలికి ఏమేమి తీసుకురమ్మన్నాడు? చూడండి, 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావుర పిల్లను తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చినాడు. కట్టెలు పేర్చినాడు. దాని మీద వాటిని ఖండించి ఒకదానికొకటి ఎదురుగా ఉంచి అన్ని సిద్ధపాటు చేసినాడండి. దహన బలికి అంతా కూడా సిద్ధం చేశాడు. సిద్ధం చేస్తే ఏమొస్తున్నాయి? ఇప్పుడు ఈ మాంసాన్ని చూసి గద్దలు, ఆకాశ పక్షులు వస్తున్నాయి. అంతే కదా, దానికి ఏదైనా దొరికితే ఎత్తుకొని పోవాలని కాకులు, గద్దలు, ఆకాశ పక్షులు వచ్చి ఆ కళేబరాలను ఎత్తుకుపోవాలని చూస్తున్నాయి. ఈయనేం చేశాడంటే వాటిని తోలి 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 అలసిపోయినాడు. దేవుడు ఇంకా ఆజ్ఞేయుల దాన్ని దహించడానికి. ఆయన ఆజ్ఞేయడం ఆలస్యమైంది. ఆలస్యమయ్యేసరికి ఈయనేమి చేశాడు? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉన్నదో చూసుకోవాలి. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మీరు మెలకువగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటాడండి, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన అంతటి విషయంలో మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. అక్కడ దహన బలి అర్పించడానికి ఉన్నాడు అక్కడ, కానీ అక్కడనే గాఢంగా నిద్రపోయాడు. దేవుని సన్నిధిలో ఉన్నాం మనము. దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడు. కొంతమంది నిద్రపోతుంటారు, అవునా కదా? ఎందుకు నిద్ర వస్తుంది? సైతాను నిద్ర తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడు తెలుసా మీకేమైనా? వాక్యం వినకూడదని. ఏం వాక్యం వింటే ఏమొస్తుంది? వాక్యం వింటే సత్యం తెలుస్తుంది. సత్యం తెలిస్తే నువ్వు స్వతంత్రునివి అవుతావు. దేవునితో నీకు సంబంధం ఏర్పడుతుంది. దేవునితో నీకు సహవాసం ఏర్పడుతుంది. దేవుణ్ణి నువ్వు మనసారా ప్రార్థిస్తావు. దేవునితో నువ్వు సహవాసం చేస్తావు. అందుకే ఆ సత్యము నీకు తెలియకుండా ఉండాలని సైతాన్ చేసే ప్రయత్నం అండి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాము గాఢ నిద్రపోయి ఏం తెచ్చుకున్నాడండి?
తన సంతతి వారికి 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. అది శాపమా కాదా? దేని వలన వచ్చింది? నిద్రపోవడం వలన, గాఢ నిద్రపోవడం వలన. బలిపీఠం ఎదుట బలి అర్పించాలి, బలి అర్పించాడు, కానీ దహన బలి చేయాలి. ఆ దహన బలి చేయకుండా నిద్రపోయాడండి. దాని వలన ఆయన సంతతి వారు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో, పరదేశంలో బానిసలుగా ఉన్నారు. 1 కాదు 2 కాదు, 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇప్పుడు చెప్పండి, నిద్ర డైంజరా కాదా? నేను ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళాను. మంచి సబ్జెక్ట్ చెప్తున్నాడు. సైతానేమో బాగా నిద్ర తెస్తుంది. మధ్యాహ్నం భోజనం చేసినాక నిద్ర వస్తుంది కదా. మంచి సబ్జెక్ట్ చెప్తున్నాడు, వాక్యం వినాలనిపిస్తుంది, కానీ నిద్ర వస్తుంది. ఏంలా, ఇక్కడ సున్నితంగా ఉంటుంది ప్లేస్, పెట్టింగ పిండిన ఒక్కసారి గట్టిగా పాశం పెట్టినా, నిద్ర మొత్తం వదిలిపోయింది. ఇంకా వాక్యం వినడం మొదలుపెట్టారు. మా నాన్న చెప్పేవాడు, అరే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఒకవేళ నీవు నిద్రపోతే నీతో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు, నువ్వు కూడా చనిపోతావు. మా నాన్న 36 సంవత్సరాలు డ్రైవర్గా పనిచేశాడండి, గవర్నమెంట్ డ్రైవర్గా. నీవు నిద్రపోయినావు అంటే నీతో ఉన్న వెహికల్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు, నువ్వు కూడా. మా నాన్న డ్రైవ్ చేసేటప్పుడు బాగా నిద్ర వస్తుందంట. ఎంత ఆపుకోవాలని ప్రయత్నం చేసినా నీళ్లు మొహం మీద నీళ్ళు వేసుకున్నాడు, టీ తాగినాడు, అయినా కూడా నిద్ర వస్తుందంట. సిగరెట్ తాగే అలవాటు ఉండింది అప్పుడు, మా నాన్న ప్రభుని నమ్ముకోకముందు. ఆ సిగరెట్ తాగుతూ ఒక్కసారి కూడా అవుతున్నాడు, ఈయనే కాల్చినాడు. ఇంకా నిద్ర రాలే, ఇంటికి వచ్చేంత వరకు నిద్ర రాలే. ఇక్కడ గాయమైనా సరే తాను దాంట్లో వెహికల్లో ఉన్న వాళ్ళు మరణించకూడదంటే మనము ఒక చిన్న శిక్ష విధించుకున్నా ఏం పర్వాలేదంటాడు మన ఆయన. మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా, శ్రద్ధగా మనసు పెట్టి వినాలండి. సగం విని సగం వినలేదనుకో ఏం అర్థం కాదు. అర్థమవుతుందమ్మా? మన దృష్టి ఆ వాక్యం మీద ఉన్నప్పుడే అది మన హృదయంలోకి వెళ్ళి హృదయంలో నుంచి మూలుగుల్లోనికి వెళ్తుందంట. చెవుల్లోకి వెళ్ళి చెవుల్లోంచి హృదయంలోకి పోయి హృదయంలో నుంచి మూలుగుల్లోకి వెళ్తుందంట దేవుని వాక్యం. మూలుగులు అంటే తెలుసు కదా, తిన్నారా ఎప్పుడన్నా అట్ట కొట్టుకొని వ్యాసం ఉంటుంది చూడు లోపల, ఆ మూలుగుల్లోకి పోతుందంట వాక్యం. అంత శ్రద్ధగా వినాలి మనం. మూలుగుల్లో భద్రపరచుకోవాలి దేవుని వాక్యాన్ని, అంతగా భద్రపరచుకోవాలి దేవుని వాక్యాన్ని. మరియా మార్తల ఇంటికి యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభు వాక్యం చెప్తుంటే మార్తేమో వంటలు చేసుకుంటూ ఫుల్గా పని పెట్టుకోయింది. ఆమె కూడా మంచిదే పాపం, వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి కదా. ఆమె వంట చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంది. ప్రభుని అంటుంది, ప్రభా నేను ఒక్కదాన్నే శ్రమ పడుతున్నాను, మరియను కూడా పంపు ప్రభు అంటే, ప్రభు అన్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకోయింది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా. ఏందంటమ్మా ఉత్తమమైంది? దేవుని వాక్యమును వినడం. చెప్పండి, ఏంది ఉత్తమమైనది? ఇజ్రాయెల్ అన్న నాకు కనపడడం లేక దేనికిరా. దేవుని వాక్యము వినడం. దేవుని వాక్యము వినడం అనేది ప్రపంచంలో అన్ని పనుల కంటే ఉత్తమమైన పని. 3 ఉన్నాయండి.
దేవుని వాక్యం చదవడం, దేవుని వాక్యం వినడం, దేవుని వాక్యం బోధించడం, ఈ 3 పనులు ప్రపంచంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి పనులు. మరొక పని ఉంది, ఏంటంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయడం, దేవునితో సహవాసం చేయడం. ఆ 3 ఒకటే. ప్రార్థన చేయడం అన్నా, సహవాసం చేయడం అన్నా, దేవునితో మాట్లాడడం అన్నా 3 ఒకటే. దేవునితో మాట్లాడడం, దేవునితో సహవాసం చేయడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఒక రైలు చాలా దూరం ప్రయాణం చేయాలంటే 2 కమ్మీలు ఉండాలి, ట్రాక్స్. ఆ 2 ట్రాక్స్ మీదనే అది ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుందండి. ఆ 2 ట్రాక్స్ ఉంటేనే ఆ రైలు ప్రయాణం చేసేది. అలాగే మనం కూడా ఈ ఆత్మీయ యాత్రలో పరలోకం చేరాలి అంటే మనకు 2 ట్రాక్స్ ఉండాలండి. ఒకటి దేవుని వాక్యము, 2 ప్రార్థన. చెప్పండి అమ్మా, ఒకటేంది? 2 ఈ 2 ఉండాలి. అవి ఉంటేనే మనము ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాము. దేవుని రాజ్యంలో మనము ప్రవేశించగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిద్రపోవద్దు. నేను సుమారుగా 14 సంవత్సరాలేమో తేళ్లపురి ఓటి, 2 ఉన్నారండి, ఇప్పుడు కూడా 2 ఉన్నారు, నిద్రపోతారు. ఎన్నోసార్లు చెప్తాను వాళ్ళకు వాక్యం. సైతాను వదిలిపోవడంలే వాళ్ళని. చెప్పినా నేను గిచ్చుకోవాలమ్మా అని చెప్పిన ఆయన, ఖచ్చితంగా మీరు తొడపాశం పెట్టుకోవాల్సిందే, లేకపోతే మీరు నిద్రపోతారు. ఆ నిద్ర మత్తు వలన దేవుని వాక్యం వినరు. ఆ దేవుని వాక్యం వాళ్ళకి అర్థం కాదు. ఇంక ఎంతసేపు ఉన్న గుడ్డోళ్ళ లెక్కనే ఉంటారు. ఎన్ని ఏళ్ళున్నా గుడ్డోళ్ళ లాగానే. గుడ్డోనికి ఏం దావ కనపడుతుందమ్మా? దావ కనపడదు. వాక్యం వింటే మనకు దారి కనపడుతుంది. ఆ వాక్యమే వినకుంటే గుడ్డలతో సమానమే. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నిద్రమత్తు వదలండి. ఒక రాజుకు నిద్ర రావట్లేదంటండి. సాటింపు వేయించాడంట దేశమంతా. ఎవడైనా నాకు నిద్ర తెప్పిస్తే అర్ధరాజ్యం ఇస్తానంట. నిద్ర రావట్లేదు వారికి. పగులు నిద్ర రాదంట, రాత్రి నిద్ర రాదంట. అది ఒక పాస్టర్కి వినపడింది. పాస్టర్ చెప్పినాడు, అయ్యా మా చర్చికి రండి అన్నాడు. చర్చికి వచ్చినాక చర్చిలో కూర్చున్న వాళ్ళ నుంచి ఇంకా నిద్రపోతున్నాడంట. వాక్యం చెప్తుంటే అయ్యా నిద్రపోతూనే ఉన్నాడంట. బాగా వాక్యం ఎప్పుడైతే అయిపోయిందో ఇంక నిద్ర లేచినాడంట. అబ్బా నాకు చాలా బాగుంది అయ్యా చర్చిలో, ఇంకా ఎప్పుడు ఈడికే వచ్చి నిద్రపోతాను అంటున్నాడంట. అంటే ఆ రాజు దేవుని వాక్యాన్ని వింటే, ఆ దేవుని సత్యాన్ని తెలుసుకుంటే పరలోక రాజ్యానికి వారసుడవుతాడని సాతానుడు కూడా నిద్ర తెప్పించాడు. ప్రభునందు ప్రియులారా, నిద్ర దయ్యాలు ఉంటాయి. అందుకే నిద్ర దయ్యాలు అవి. తిండి దయ్యాలు, నిద్ర దయ్యాలు 2 ఉంటాయి. అందుకే మనం అంటారు తిండిపోతాడా, నిద్రపోతాడా అంటారు. బైబిల్లో కూడా రాయబడిందండి, కొరింథీయులకు రాసిన పత్రికలో, త్రాగుబోతులు, తిండిబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. తిండిని కంట్రోల్ చేయాలి నువ్వు ఒక క్రైస్తవునిగా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వానిగా. తిండిని కంట్రోల్ చేయాలి, నిద్రను కంట్రోల్ చేయాలి. తిండిని కంట్రోల్ చేయకపోయినా, నిద్రను కంట్రోల్ చేయకపోయినా ఇక నీ జీవితంలో ఆత్మీయంగా ఎదగనే. అందుకే ఒక దైవ సేవకుడు చెప్పాడు, నువ్వు ఎప్పుడు తిన్నా సగం కడుపే తినన్నాడండి నాకు ఒక దైవ సేవకుడు.
నువ్వు ఎప్పుడన్నా అన్నం తిను, సగం కడుపుకే తినాలి. ఫుల్ తిన్నావంటే వాక్యము నీకు గుర్తు ఉండదు అని చెప్పినాడు. ఫుల్ తింటే ఇంక ఇదే నిండిపోయా, ఇంక వాక్యం ఎప్పుడు లోపలికి దూరుతుంది, ఇంక నిద్ర తప్ప ఏం రాదు. అందుకే తెల్లవారుజామునే లేచి వాక్యం చదివితే ఆ వాక్యం హృదయంలో నిలిచిపోతుందండి. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు ఖాళీ ఉంటుంది, ఫ్రీగా ఉంటావు, మైండ్ ఫ్రెష్ ఉంటుంది, ఏ ఆలోచనలు ఉండవు, చుట్టూ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అప్పుడు వాక్యం చదవాలి, అప్పుడు ప్రార్థన చేయాలి. అది చాలా నీకు ఆ వాక్యం హృదయంలోనే నిలిచిపోతుంది. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. చూడండి, ఆ మాట నేను ఒకసారి చదువుతాను. 14వ వచనము. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. చూడండి, 400 ఏళ్ళు బానిసలుగా ఉండడం అనేది ఒక శాపగ్రస్తం. కారణం నిద్ర. అందుకే జాగ్రత్త, నిద్రమత్తులై ఉండకండి. చూద్దాం, మరొక వచనాన్ని చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం నుంచి 46వ వచనం వరకు చదువుదాం. 40వ వచనం నుంచి 46వ వచనం వరకు. వింటున్నారా? చూసుకున్నారా? బైబిల్ తీసుకున్నారా? 40వ వచనం నుంచి చదువుతున్నాం. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు. లెండి వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. హల్లెలూయా. వింటున్నారమ్మా? ఎన్నిసార్లు చెప్తాడండి? ఎక్కడున్నారు? గెత్సెమనే తోటలో ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? ఎవరెవరున్నారు? ఇస్కరియోతు యూదా లేడు. 11 మంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనకు భయంకరమైన శోధన రాబోతుంది. వింటున్నారా? భయంకరమైన శోధన రాబోతుంది. కాబట్టి ఆ శోధనను జయించాలంటే మీరు మెలకువగా ఉండి, చెప్పండి అమ్మా, శోధన జయించాలంటే ఏం చేయాలా? నా జీవితంలో జరిగిన సంఘటన గురించి నేను మీకు చెప్తున్నాను, వినండి. ఒక్కొక్కసారి ప్రభు నాకు తెల్లవారుజామునే లేపుతాడు. 3కు లేకపోతే 2:30కు 4కు అట్లా లేపుతాడు. లేపినప్పుడు ఏం చేస్తా అంటే, నేను బాగా అలసిపోయింటా, పగలంతా సువార్త సేవకు అక్కడ వెళ్ళొచ్చి పడిపోయింటా కదా, లేయడానికి మనసు రాదు, శరీరము బలహీనం, శరీరము సహకరించదు. లేయాలని మనసు చెప్తూ ఉన్నా శరీరం లేయదు. దేవుడు చెప్తాడు, ఇదిగో నువ్వు లేచి ప్రార్థన చేయి, లేకపోతే శోధన నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ప్రార్థన చేయమని దేవుడు ఎంత చెప్పినా వినకుండా నేను పన్నుకున్నాను అనుకోండి. 2-3 సార్లు నాకు భయంకరమైన ఇబ్బందులు వచ్చాయి, శోధనలు వచ్చాయి. అంటే భయం కలగడం,
లేకపోతే బాధపడడం, లేకపోతే వేదన పడడం, దుఃఖపడడం ఇలాంటివి జరిగాయి. అందుకే దేవుడు మిమ్మల్ని రాత్రులు ఎప్పుడైనా సరే లేచి ప్రార్థన చేయని అంటే పడుకోవద్దు, లేచి వెంటనే ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేయడం వలన మీరు ఆ శోధనను జయించగలుగుతారు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ మాట్లాడతాడండి. దేవుడు మన వెంటనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనలోనే నివసిస్తూ ఉంటాడు. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. ఆయన ఎవరి చేతులతో తయారు చేయబడివాడు కాదు. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన అందరికీ సమీపంగా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. మనలోనే ఉన్నాడండి ప్రభు ఆత్మస్వరూపిగా మనలో ఉన్నాడు. ఆయన లేపుతాడు మనల్ని. లేపినప్పుడు లేచి ప్రార్థన చేయాలి. ప్రభు ఇక్కడ చూడండి, ఒకసారి చెప్పినాడు, మళ్ళా నిద్రపోయినాడు. ఆయనేమో 3 సార్లు ప్రార్థన చేసినా వీళ్ళు ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదండి. చేసినారమ్మా? ఆయన చెప్పి పోగానే వీళ్ళు నిద్రపోతున్నారు. చెప్తూనే ఉన్నాడు, ఇదిగో మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే ఎక్కడ వింటారు? వింటారా? ప్రార్థన చేయడం ఇష్టంలా వీళ్ళకు. మనుషుల మీద ఆధారపడడం ఇష్టం, మనుషుల వైపు చూడడం ఇష్టం, మనుషుల చేతుల వైపు చూడడం ఇష్టం. ఎవరు చేయి చాపుతారా, ఎవరిస్తారా, ఎవరి దగ్గరికి పోతే సహాయం దొరుకుతుంది, ఈ విధంగా ఆలోచించడం అంటే మానవులకు ఇష్టం. కానీ దేవుని వైపు చూద్దాం, దేవుని పాదాలు గట్టిగా పట్టుకుందాం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుదాం, దేవుని దీవెనలు పొందుదాం, దేవుని ద్వారా సాధిద్దాం, దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని ఆయన ద్వారా సాధించుకుందామని ఎవరు అనుకోరండి, ఎవరు అనుకోరు. అందుకే దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పాడమ్మా? 2 సార్లు చెప్పాడు. మొదట ఒకసారి వచ్చి చూస్తానే నిద్రపోతున్నారు, లేపినాడు. వాళ్ళందరినీ లేపి, ఇదిగో మీరు మెలకువగా ఉండి పోయి ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళా వచ్చినాడు. మొదట ఒకసారి చేశాడు, రెండోసారి చేశాడు, మూడోసారి కూడా వచ్చి చూస్తే నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళని లేపలేదండి. అంతే కదండి. చెప్తాడు, వినకుంటే వదిలేస్తాడు. ఏం చేస్తాడమ్మా? వదిలేస్తాడు. చెప్తాడు, వినకుంటే ఇంకా వదిలేస్తాడు. చెప్పడు ఇంకా. బిలాము ఒక ప్రవక్త అండి, వింటున్నారా? బిలాము ఒక ప్రవక్త. బిలాము ప్రార్థన చేశాడు, అయ్యా బాలాకు రాజు నా యొద్దకు మనుషులను పంపించాడు, ఇశ్రాయేలు వాళ్ళను శపిస్తే నాకు డబ్బులు బాగా ఇస్తానన్నాడు, వెండి ఇస్తానన్నాడు, బంగారు ఇస్తానన్నాడు, నేను పోయి ఇశ్రాయేలును శపించుదునా అని అడిగాడని. రాజు చెప్పినాడంటే రాజు కొదవ చేస్తాడమ్మా, వెండి ఇస్తాడు, బంగారు ఇస్తాడు. బాలాకు రాజు బిలామును అడిగాడు, నువ్వు వచ్చి ఇశ్రాయేలును శపించు అని. ఇశ్రాయేలు ఎవరు చెప్పాలి? ఎవరు ఇశ్రాయేలీలు? దేవుని ప్రజలు. బిలాముతో దేవుడు చెప్పాడు, నాయనా వాళ్ళు మనోళ్ళేరా నాయనా, వాళ్ళు నా పిల్లలు, వాళ్ళను శపించడానికి నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళను శపించడానికి నువ్వు వెళ్ళొద్దు అంటే విన్నాడమ్మా? వెండి బంగారాలు ఆయనను ఆకర్షిస్తున్నాయి. వెండి బంగారాలు ఆకర్షిస్తున్నాయి. అందుకే ధనాపేక్ష సకల కీడునకు మూలము. ధనాపేక్షను చంపివేయండి. ఓ క్రైస్తవుడా, యేసుక్రీస్తు ప్రభును నమ్మిన క్రీస్తు బిడ్డ, ధనాపేక్షను చంపివేయాలి. ధనాపేక్ష సకల కీడునకు మూలము. ధనాపేక్ష వలన కొందరు ఉరి వేసుకొని చనిపోయారు. ధనాపేక్ష వలన ఉరేసుకొని చనిపోయినాడా లేదా? ఎవరు? ఇస్కరియోతు యూదా. ఏం చేశాడు? మళ్ళా అడిగినాడు. ఇంకా చెప్తాడమ్మా, ఒకసారి చెప్తాడు దేవుడు. మళ్ళా అడిగితే, ఒరే నాయనా ఇంకా నీ సావు నువ్వేమన్నా సావు, ఇంకా పో అన్నాడు.
అంతే, వదిలేసినాడు. దేవుడు చెప్పినప్పుడు మనం వినాలి, వినకపోతే వదిలేస్తాడు. ఇంకా శపించడానికి చూడండి, గాడిద మీద పోతున్నాడు. ఎవరిని శపించడానికి? ఇశ్రాయేల్ని. గాడిద మీద పోతున్నాడు శపించడానికి. గాడిద ఎదుట దేవదూత నిలబడిందండి. ఎవరు? ఖడ్గము ధరించిన దేవదూత. మామూలు దేవదూత కాదు, ఖడ్గమును ధరించిన దేవదూత. మిఖాయేలు దూత అయిండొచ్చు నాకు తెలిసి. ఖడ్గమును ధరించిన దేవదూత నిలబడింది. గాడిద ముందుకు అడుగేసిందంటే బిలాము తల తెగిపోతుంది. గాడిద ముందుకు అడుగేసిందంటే బిలాము తల తెగిపోతుంది. గాడిద ముందుకు అడుగేయడం. దీన్ని కొడుతున్నాడు ఈయన, పా పా అని. అదేమో పోవడంలా. చూడండి, గాడిదని ఎంత కొడుతున్నాడు. కొడుతుంటే కూడా అది ముందుకు పోవడంలా. ముందుకు పోయిందా బిలాం చచ్చిపోతాడు. అందుకే గాడిద బుద్ధి చెప్పిందండి బిలాముకు, నేను ముందుకు పోయినానంటే నువ్వు చచ్చిపోతావురా నాయనా. దేవదూత ఉంది అక్కడ. రఘునంద ప్రియులారా గమనించండి, దేవుని మాట వినాలి మనం. ప్రభు అంటున్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన. అమ్మ నేను చెప్తున్నాను బాగానండి, మీరు ఎప్పుడైతే ప్రార్థనా జీవితం మీకు లేదో అప్పుడు మీకు దరిద్రం చోటు చేసుకుంటుంది, లేమి చోటు చేసుకుంటాయి, కష్టాలు చోటు చేసుకుంటాయి, ఇబ్బందులు చోటు చేసుకుంటాయి, సమస్యలు చోటు చేసుకుంటాయి, కోర్టు కేసులు వస్తాయి, పోలీస్ కేసులు వస్తాయి. నీ ఇంటి ఎదురుగానే శత్రువులు లేస్తారు, నీ ఇంటి పక్కనే శత్రువులు లేస్తారు. చుట్టూ ఎక్కడ చూసినా నీకు ఇంకా అదొక వలలాగా, వలయంలాగా అల్లుకుపోతుందండి. అందుకే ప్రార్థన లేని క్రైస్తవుడు కానే కాదు. ప్రతి క్రైస్తవుడు ప్రార్థనాపరుడై ఉండాలి, దేవునితో సహవాసం చేసేవాడై ఉండాలి, దేవునితో మాట్లాడేవాడై ఉండాలి, దేవుని సన్నిధిలో సమయం గడిపేవాడై ఉండాలి. కానీ మనకేం పొద్దున్న లేస్తే వెంటనే స్నానం చేసి బట్టలు వేసుకొని బయటకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది కదా, అవునా కదా? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకోవాలని అనుకో. ఆ ఎదురింట్లోకి ఇంటికి పోదామా, పక్కింట్లోకి పోదామా, లేకపోతే బంధువుల ఇంటికి పోదామా, అక్కగారి ఇంటికి పోదామా, చెల్లెల ఇంటికి పోదామా, తమ్ముని ఇంటికి పోదామా, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. అరే ఎందుకు పోవాలి, అనవసరంగా ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ముసలమ్మ ముచ్చట్లు మనకు, ఆ పనికిరాని విధవ మాటలు మనకెందుకు, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుందామని అనుకోరు. నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నానండి, నేను కూడా అలా అంటున్నా. ప్రార్థన చేసుకోవాలని అనుకోం. ఎప్పుడెప్పుడు వాళ్ళమ్మడి పోదామా, వీళ్ళమ్మడి పోదామా, ఆ ఫ్రెండ్స్తో కలుద్దామా, ఈ ఫ్రెండ్స్తో కలుద్దామా, చాలాసార్లు మనకు వచ్చే ఆలోచనలు అవు. ఏ పని లేదు, ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం అనే ఆలోచన ఎంతమందికి వస్తుందండి? వాళ్ళకు వచ్చిందంటే ఇంక వాళ్ళు ధన్యులేనండి. హల్లెలూయా. వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళే, వాళ్ళు ధనవంతులే, వాళ్ళు ఐశ్వర్యవంతులే. వాళ్ళకి ఎన్నటికీ లేమి కలగదు, ఎన్నటికీ లేమి కలగదండి. దరిద్రం అనేదే వాళ్ళ ఇంట్లో చోటు చేసుకోదు. నయమే అంటది, ఇంట్లో అవి లేవు ఇవి లేవు, ముందు ప్రార్థన చేయండి. నేను చేసుకుంటున్నా, నువ్వు చేయి ముందు. నీవు కూడా చేయాలి కదా. ఒకవేళ నిన్ను బట్టి నువ్వు ప్రార్థన చేసుకోవడం బట్టి నాకు ఇవ్వకపోవచ్చు కూడా, ఎందుకంటే నిన్ను కూడా సరి చేయాలి కదా దేవుడు. అవునా? అట్లా కూడా జరుగుతుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ప్రార్థన చేయాలి, అప్పుడు బలం వస్తుంది. 10 గడ్డి పూసలు కలిపితే ఒక తాడు అవుతుంది. తాడును ఏనుగు కూడా తెంపలేదు. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ ప్రార్థన చేశారనుకోండి, ఎంత బలం. అందుకే ప్రభు
యాకోబు ద్వారా ఒక మాట రాయించాడండి, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. ఏంటి ఒకరికొకరు? రాజమ్మ కోసము నయోం చేయాలి, నయోం కోసం రాజమ్మ చేయాలి, రాజమ్మ కోసం విజయమ్మ చేయాలా, విజయమ్మ కోసం మళ్ళా అన్నపూర్ణమ్మ చేయాలి, అన్నపూర్ణమ్మ కోసం సలోమమ్మ చేయాలా, సలోమమ్మ కోసం జ్ఞానమ్మ చేయాలా, జ్ఞానమ్మ కోసం మహిమక్క చేయాలా, మహిమక్క కోసం మోక్షి చేయాలి. అంటే ఒకరి కోసం ఒకరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో గడ్డి పూసలన్నీ పేనబడి ఒక తాడులా తయారవుతాయో అలా తయారవుతాం మనం. అందుకేనండి దేవుడు సంఘమును భూమి మీద స్థాపించింది. ఎందుకంటే మనం అందరము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలని, మనం బలంగా ఉండాలని, శక్తివంతులుగా ఉండాలని, ధైర్యవంతులుగా ఉండాలని, విశ్వాసంలో ఉండాలని, ధనవంతులుగా ఉండాలని, శ్రీమంతులుగా ఉండాలని, జ్ఞానవంతులుగా ఉండాలని, వివేకము గల వారిగా ఉండాలని, తెలివివంతులుగా ఉండాలని, దైవ కుమారులుగా ఉండాలని, దైవ వారసులుగా ఉండాలని, దేవుని ప్రజలుగా ఉండాలని, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలని, దేవుని జనాంగంగా ఉండాలని, రాజులుగా ఉండాలని, యాజకులుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించి ఆడ ప్రార్థన కూర్చున్నా నుంచి ఒక అధ్యాయం చదవాలన్నా, 10 అధ్యాయాలు చదువునా, 10 వచనాలు చదువుతాంలే ఉంటాయిలే మీ ఇళ్ళల్లో. వాళ్ళు ఒక అధ్యాయం ఏడాదితో లేట్ అవుతుంది, 10 వచనాలు చదువుతుంది. అందరు సమయం సరిపోదులే, ఒకరు చేయరు అనుకుంటారా లేదా మీరు? అందరూ చేయాలి. అన్న కోసం చెల్లి చేయాలి, చెల్లి కోసం అన్న చేయాలి, అక్క కోసం చెల్లెలు చేయాలి, తమ్ముడు చేయాలి, అక్క కూడా తమ్ముడి కోసం చెల్లెల కోసం, వీళ్ళందరూ కలిసి తల్లిదండ్రుల కోసం చేయాలి, తల్లిదండ్రులు మళ్ళీ పిల్లల కోసము. అప్పుడు కుటుంబంలో ఐక్యత వస్తుందండి, అప్పుడు కుటుంబంలో సమాధానం వస్తుంది, అప్పుడు కుటుంబంలో నెమ్మది వస్తుంది. అప్పుడు ఇంటిలో ఎవరైనా పడిపోయినా మీ ప్రార్థన వల్ల మళ్ళా దేవుడు వాళ్ళని లేవనెత్తుతాడు. హల్లెలూయా. 5 మందిలో ఒకడు పడిపోయినా మళ్ళా ఈ 4 ప్రార్థన వలన ఆ ఒక్కడిని దేవుడు లేపుతాడు. అందుకే ప్రార్థన చేయాలి. ప్రభు చెప్తున్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చేసినారా మా శిష్యులు? చేసినారా? యోహాను, యాకోబు, పేతురు వీళ్ళేదో పెద్ద గనులని దగ్గర కొంత దూరం పిలుచుకుపోయి ఆడ పెట్టినా కూడా వాళ్ళు చేయలే. ఈ 8 మంది చేయలే, ఆ 3 చేయలే, 11 మంది ప్రార్థన చేయలే. ఒక యేసయ్య మాత్రమే 3 మార్లు భారంగా ప్రార్థన చేశాడు. ఒకే విషయాన్ని 3 మార్లు ప్రార్థన చేశాడు. ఒకే విషయాన్ని 3 మార్లు ప్రార్థన చేశాడు. వీళ్ళు ప్రార్థన చేయనందువలన కలిగిన నష్టం ఏందో చూద్దాం. మత్తయి సువార్త 26:51 చదవమ్మా, ముగించుకుందాం. ఇంకా 1 గంట అవుతుంది. యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఒక క్రైస్తవుడు చేయాల్సిన పనేనా ఇది? ఒక యేసుప్రభుని నమ్మినటువంటి వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది? ఒక యేసుప్రభు యొక్క శిష్యుడు చేయాల్సిన పనేనా ఇది? ఎందుకు అంతగా ఆవేశం వచ్చింది? ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకు కత్తి తీసుకొని చెవి నరికేంత కోపం ఎలా వచ్చింది? ఇంత టెంప్ట్ అయిపోయినాడే, ఇంత టెంప్టేషన్, ఇంత శోధనకు గురైనాడే. కారణం ఏంటంటే పేతుల్లో ప్రార్థన. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాసి పెట్టుకోవాలి, మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన లేదో అప్పుడు మీరు శోధనకు గురి అవుతారు. శోధన అంటే టెంప్టేషన్. టెంప్టేషన్స్ అంటే కోపానికి గురి కావడం, నరహత్య చేయడానికి గురి కావడం, అబద్ధం ఆడడానికి గురి కావడం,
లేకపోతే కాముకత్వానికి లోబడ్డం, వ్యభిచారానికి లోబడ్డం, దొంగతనానికి లోబడ్డం, టెంప్టేషన్స్ అండి ఇవన్నీ. పాపం చేయడానికి లోబడ్డం. ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైతే లేదో అప్పుడు నువ్వు కోప్పడే అవకాశం ఉంది. మీరు కావాలంటే బాగా గమనించండి, ఒక రోజంతా ప్రార్థన చేయకుండా ఉండండి, జీవించండి. ఆ రోజు మీరు ఎంత కోప్పడతారో, ఎంత తిడతారో, ఎంత బూతు మాట్లాడతారో. అవునండి, టెంప్టేషన్స్ గురవుతాం. అదే ఉదయాన్నే ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని ఆరంభించినామనుకోండి, శాంతంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఆలోచిస్తాం. ఎవరిని కొట్టడానికి వెళ్ళం, ఎవరిని తిట్టడానికి ముందుండం. ప్రార్థన అనేది మనల్ని అంతగా కంట్రోల్ చేస్తుంది. వింటున్నారా? ప్రార్థన మనల్ని కంట్రోల్ చేస్తుంది. టెంప్టేషన్స్కు గురి కాకుండా, శోధనకు గురి కాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఏసేపుకు పెద్ద శోధన వచ్చింది. ఆ ఇంటి యజమానురాలే నాతో శయనించు అని ఎంటబడింది. పెద్ద శోధన ఆయనకు, పెద్ద శోధన ఎదురైంది. కానీ జయించాడు. ఎలా జయించాడు? ఆయన జీవితంలో దేవుని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం అనే ఆ 2 మంచి లక్షణాలు ఉన్నందువలన దాన్ని జయించగలిగాడు. హల్లెలూయా. ఏంటి 2 లక్షణాలు, మంచి లక్షణాలమ్మా? దేవుని వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేయడం. ఈ 2 మంచి లక్షణాలు యేసేపు కలిగి ఉండడం వలన శోధనను జయించగలిగాడు. మనం కూడా మన జీవితంలో ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో తప్పిదారిన పట్టించాలని చూస్తాయి. అయితే వాటన్నిటిని జయించాలి అంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రభు చెప్పాడు, నాయనా సమస్య రాబోతుందిరా నాయన, మీరు ప్రార్థన చేసుకోండి అంటే ప్రార్థన చేసుకోలే. ఇప్పుడు ఏమైంది? కత్తి తీసుకున్నాడు, చెవు తీగ నరికేసినాడు. ప్రభు ఏమన్నాడు? కత్తి పట్టువాడు కత్తితోనే నశిస్తారు నాయనా, కత్తి ఎన్నటికి పట్టాకండి అన్నాడు. రెండవది, ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా వాని వైపున తిప్పండి అన్నాడు. మరి యేసు ప్రభు బోధన అనుసరించాడా పేతురు? అనుసరించాడమ్మా? తప్పిపోయింది. దేవుని ఆజ్ఞను తప్పిపోవడానికి గల కారణం చెప్పాలి. ప్రార్థన లేకపోవడం. దేవుడు చెప్తూ ఉన్నా చేయలేదండి వాళ్ళు. దేవుడు చెప్తూ ఉన్నా ప్రార్థన చేయలేదు. అందుకే కోపము, ఆవేశము, నరహత్య అనే 3 టెంప్టేషన్స్కు గురైనాడు. 3 టెంప్టేషన్స్. కోపము, ఆవేశం, కట్టలు తెంపుకొని వచ్చేంత ఆవేశం. 3వది, నరహత్య చేయడానికి కూడా వెనకాడలేదు. 3 టెంప్టేషన్స్, 3 శోధనలకు గురైనాడండి. ప్రార్థనా జీవితం లేకపోతే 3 కాదు, నువ్వు ఎన్ని శోధనలకైనా గురవుతావు. ముందు సిగరెట్ అంటావు, తర్వాత సారాయి అంటావు, తర్వాత వ్యభిచారం అంటావు, తర్వాత దొంగతనం అంటావు, తర్వాత అబద్ధం అంటావు, తర్వాత మోసం అంటావు, తర్వాత దురాక్రమణ, అక్రమము అన్నీ చోటు చేసుకుంటాయి. ఒకటి కాదు, మొత్తం కలిసి వస్తాయి. ఒకటి పోయి మళ్ళా 7 దయ్యాలు, 8 దయ్యాలు అవుతాయి. అప్పుడు 8 దయ్యాలు అవుతాయి. అందుకే పేతురు దుడుకుతనంగా చెవి తెగరని నడిపినాడు. రెండవది ఏం చేశాడు? యేసు ఎవరో నాకు తెలియదన్నాడు. అబద్ధం అన్నాడా లేదమ్మా? అమ్మా, ప్రార్థనా జీవితం లేకపోతే నీ జీవితంలో నీకు తెలియకుండానే నువ్వు అబద్ధాలు ఆడేస్తావు. నీకు తెలియకుండానే అబద్ధాలు ఆడేస్తావు. చూడండి, చివరి వచనం చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. మళ్ళా చెప్తున్నాను, వినండి బాగా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. 56వ వచనం బైబిల్ తీసుకోండి అందరు కూడా. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి. ఎవరమ్మా పారిపోయేది? ఏమన్నారు ముందు? ప్రభా, నీతో మేము చావనైనా సస్తాంగానే నిన్ను మేము
ఇప్పుడు ఎవరన్నా రాని ఉంటారా ఇలా? పాస్టర్ అన్న ఒక్కడైతాడు అని ఎవరన్నా ఉంటారా? ఎవరికి వద్దు వాళ్ళు ఉరకరు. యేసు ప్రభుని పట్టుకోవడానికి ఇస్కరియోతు యూదా సైనికులందరినీ తీసుకొచ్చాడు. ప్రధాన యాజకుని దాసులు కూడా దాంట్లో ఉన్నారు, రోమా సైనికులు కూడా ఉన్నారు, రోమా శతాధిపతి కూడా ఉన్నాడు అక్కడ. మేము ఎలా గుర్తుపట్టాలి యేసు ప్రభుని అంటే, ఈ ఇస్కరియోతు యూదా ఐడియా ఇచ్చాడని. అవును, మంచోళ్ళకు కూడా ఇంత మంచి ఐడియాలు ఉండవు, చెడ్డోళ్ళకే మంచి ఐడియాలు వచ్చేది. నేను పోయి ముద్దు పెట్టుకుంటాను యేసయ్యను, ఆయనే చూడు యేసు ప్రభు అని. ఈయన పోయి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ప్రభు అన్నాడు, స్వీకరించడానికి పెట్టే ముద్దు అప్పగించడానికి పెడుతున్నావా యూదా అన్నాడు. మామూలుగా రిసీవ్ చేసుకోవడానికి ముద్దు పెడతారు, అంటే తమ ప్రేమను పంచుకోవడానికి. కానీ ఈయన యేసుప్రభును సైనికులకు అప్పగించడానికి ముద్దు పెట్టాడు. వాళ్ళు వచ్చి యేసుప్రభును పట్టుకోగానే పేతురేమో ఆవేశానికి గురైనాడు, మిగతా వాళ్ళందరేమో పారిపోయారండి. ఎక్కడికెళ్ళో అక్కడ పారిపోయినారు. భయం బాగా గుర్తుపెట్టుకోండి. నీకు ప్రార్థనా జీవితం లేకపోతే, ఇదిగో ఆవగింజను చూసి కూడా భయపడతావు. ఆవగింజ ఏమన్నా ప్రమాదమా? కానీ దాన్ని చూసినా కూడా నువ్వు భయపడతావు. గుండు పిన్నుని చూసినా భయపడతావు. ప్రార్థనా జీవితం లేనందువలన ఎప్పుడైతే యేసు ప్రభును పట్టుకున్నారో శిష్యులందరూ పారిపోయారండి. శిష్యులందరూ పారిపోయారు. మీరు చూస్తున్నారా? కరుణామయుడు, దయామయుడు, పౌలు, ఇట్లాంటివి చూడండి మీరు ఇంటి దగ్గర సినిమాల్లో. సెల్లులు మీకు బాగా ఉన్నాయి, టీవీలు కూడా ఉన్నాయి. మీరు సెల్లో ఆన్ చేస్తే మీ టీవీలో వస్తుంది కాస్ట్ ద్వారా. అది చూడండి. రాజాది రాజా కూడా చూడండి. సైతాన్ని ఎలా జయించాలని కూడా మీరు నేర్చుకోవచ్చు. శిష్యులందరూ పారిపోయారండి. ఎందుకు? వాళ్ళకు భయం కలిగింది, పిరికితనం వచ్చేసింది, మరణ భయం వచ్చేసింది, పారిపోయారు. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే అమ్మా, చిన్న గులకరాయి కూడా పెద్ద కొండలా కనపడుతుంది. గుర్తుపెట్టుకోండి, మాటలు చాలా విలువైన మాటలు. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే చిన్న గులకరాయి కూడా పెద్ద కొండలా కనపడుతుంది. ఏదబ్బా ఇంత పెద్ద ఉంది కొండ అని. అదేమో గులకరాయనే, కానీ నీకు కొండలా కనపడుతుంది. అదొక పెద్ద సమస్యలా కనపడుతుంది. భయం అనిపిస్తుంది, టెన్షన్ అనిపిస్తుంది. నేను పోయిన శుక్రవారం ఒక మాట రిలీజ్ చేశానండి. నాకు కారు కంతు కట్టుకోవడము, శిల్పా సహకార కంతు కట్టుకోవడము, ఆ టీవీఎస్ ఫైనాన్స్ కట్టుకోవడము చాలా కష్టం అనిపించేది. దాదాపుగా 1 సంవత్సరం రోజులు ప్రార్థన చేశాను. ఇప్పటికి 20 రోజులు అయిందండి. అసలు దాని గురించిన భయమే ఇప్పుడు లేదు. హల్లెలూయా. ఎందుకు? 1 సంవత్సరం రోజుల ప్రార్థనా ఫలితం దానికి ఉంది. హల్లెలూయా. నా హృదయమునకు, నా హృదయ తలంపులకు ఆయన జ్ఞానమునకు మించిన, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము నాకు కలగజేశాడు. హల్లెలూయా. ఆ సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థన ద్వారా. చెప్పండి, ప్రార్థన. యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన లేదు, సమాధానం కూడా. యేసు ప్రభు యొక్క శిష్యులకు ప్రార్థన లేదు, అందుకే కోపం వచ్చింది, ఆవేశపడ్డాడు. ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాలేదు. తర్వాత మరణ భయంతో పరుగులు తీశారు. ఎప్పుడైనా వచ్చిందా ఇలాంటి సమస్య? ఆత్మీయులకైతే వస్తాయండి. ఒక్కోసారి అనిపిస్తుంది, ఊరు వదిలిపెట్టి ఆడికిన పారిపోదాం అనిపిస్తుంది. వస్తుంది రాదు. మంచి ఆత్మీయులకు, మంచి ప్రార్థనా పరులు ఎప్పుడన్నా ప్రార్థన చేయలేకపోతే, ఆ ప్రార్థనలో నిరుత్సాహపడితే మటుకు ఇలాంటి సమస్యలు వస్తాయండి. ఖచ్చితంగా మనము
నిరంతరం ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు అన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, విసుగతో ప్రార్థన చేయండి, మాటి మాటికి గోజాడండి. అమ్మా, ప్రార్థనా జీవితం ఉన్నన్నాళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ కదిలించుకోలేరు. దేవుని వాక్యమును ధ్యానిస్తున్న నాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని కదిలించుకోలేరు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నేను ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. దేవుని వాక్యం మీరు ఇంట్లో చదువుకుంటూ ఉండండి. అమ్మా, ఎప్పుడు వాక్యం చదువుకుంటూ ఉండండి. నేను చెప్తున్నాను, మీ ఇంట్లో ఇది లేదు అనే మాట కూడా వినబడదు. హల్లెలూయా. అంత సమృద్ధి కలుగుతుంది. ఎందుకంటే వాక్యమే దేవుడైనాడు. వాక్యమే దేవుడైనాడు. అందుకే నేను అభిషిక్తిని పరిచర్యల్లో, అభిషిక్తిని సంఘాల్లో, అభిషిక్తిని సువార్త మీటింగ్స్లో నేను చెప్పేది ఒక్కటే: దేవుని వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. దేవుని వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. మీరు ఎవరి మీద ఆధారపడవద్దు. ఏదో పాల్గొసపన్న ఏదో చేసేస్తాడో, లేకపోతే ఇంకొకరు ఏదో చేసేస్తాడో అని అనుకోవద్దు. ఇంకో సేవకుడు, ఈ సేవకుడు కాదు ఇంకో సేవకుడు అని అనుకోవద్దు. మీరు చేయాల్సింది రెండే రెండు పనులు: వాక్యం చదవడం, ప్రార్థన చేయడం. ఈ రెండు చేయండి, మీరు స్వతంత్రులు అవుతారు. మీరు ఉన్న చోటునే మీకు అన్ని వస్తాయి. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మోకరించని ప్రార్థన చేసుకుందాం. అందరూ విన్న వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయండి. అందరూ కూడా విన్న వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయండి. అమ్మ, ప్రతి ఒక్కరూ అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఇదిగో దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. నిద్రమత్తును వదిలిపెట్టమంటున్నాడు. సోమరి వలె ఉండవద్దు అంటున్నాడు. సోమరి వలె ఉండవద్దు, నిద్రమత్తులో ఉండవద్దు. ఇంకా కొంచెం సేపు పరుండెదనని, ఇంకా కొంచెం సేపు కునికెదనని, ఇంకా కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని అనుకునవద్దు. దోపిడిగాడు వచ్చినట్లుగా దరిద్రం నీ మీదకి వస్తుంది. ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి నీ యొద్దకు వస్తుంది. నిద్రమత్తు వదులు, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. అబ్రహాము బలిపీఠము ఎదుట దహన బలి అర్పించకుండా నిద్రపోయాడు. 400 సంవత్సరములు ఇశ్రాయేలీలు బానిసలుగా బ్రతకాల్సిన అవసరం వచ్చింది. ఆ నిర్లక్ష్యం వలన, ఆ సోమరితనం వలన, ఆ మెలకువ లేకపోవడం వలననే. ప్రభునందు ప్రియులారా, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తూనే ఉన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఎన్ని మార్లు చెప్పినా వాళ్ళు వినలేదు, ప్రార్థన చేయలేదు. అందుకే వాళ్ళు శోధనకు గురి అయ్యారు, టెంప్టేషన్స్ కు గురి అయ్యారు, భయానికి గురి అయ్యారు, కోపానికి గురి అయ్యారు, నరహత్య చేయడానికి కూడా వెనకాడలేదు, ఆవేశానికి గురి అయ్యారు. అలాంటి టెంప్టేషన్స్ కు మనం గురి కాకుండా ఉండాలి అంటే ప్రభు చెప్తున్నాడు, నిద్రమత్తు లేకుండా, సోమరితనం లేకుండా మెలకువగలిగి ప్రార్థన చేయండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానించేవానిగా, ప్రార్థించేవానిగా ఉంటావో, లేమి నీ యొద్దకు రాదు, దరిద్రము నీ యొద్దకు రాదు, నీ కుటుంబంలో సమృద్ధి నువ్వు కలిగి ఉంటావు. ప్రార్థన చేయి. అవును ప్రభువా, మా జీవితములలో నిద్రమత్తు అనేదే ఉండకూడదు నాయన. మేము మద్యముతో గాని, నిద్రతో గాని, తిండి వలన గాని మేము మత్తులమై ఉండకూడదు ప్రభువా. తిండి మత్తు మాకొద్దయ్యా, మద్యం మత్తు మాకొద్దయ్యా, నిద్ర మత్తు మాకొద్దయ్యా. మీరు మాకు సహాయం చేయనైనా అని అడగండి, అడగండి, అందరూ అడగండి. కట్ చేసి ప్రార్థన.